మీన్ ప్రసాద్ ల్యాబ్స్కి చాలా మూవీ ఫంక్షన్స్కి వచ్చానండి. నా మూవీ ఫంక్షన్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మొట్టమొదటిగా ఈ అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, సార్ బషీర్ గారు ఫోన్లో ఉన్నారు, ఓకే ఉన్నాను పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బషీర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను నమ్మి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ మూవీ అనేది నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందే నాకు వచ్చిందండి ఈ క్యారెక్టర్. బిగ్ బాస్కి వెళ్ళే ముందే నేను ఆల్రెడీ ఇందులో ఒక 15 days క్యారెక్టర్ చేసి వెళ్ళాను. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా చేశాను. అండ్ నేను లోపలికి వెళ్ళే టైంలో వీళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు నన్ను. ఐ మీన్ ఎలాగంటే సాఫ్ట్ షూట్ ఒకటి ఉంది, నేను ఇంకొక 2 daysలో వెళ్ళిపోతున్నాను సార్ అయిపోయిందంటే నా కోసం వాళ్ళు చేయాల్సిన షెడ్యూల్ ఆపేసి ఆ సాఫ్ట్ షూట్ ముందు పెట్టుకొని దాని తర్వాత నా కోసం 2 days షెడ్యూల్ మార్చుకొని చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి దానికి. ఎందుకంటే బేసిక్గా ఒక కొత్త సినిమా కొత్త వాళ్ళందరితో చేస్తున్నారంటే కొంచెం బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. అవి కూడా చూసుకోకుండా మా రవి గారు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే ఇంత పెద్ద గ్యాప్ని మొత్తం దండుపాలెం బ్యాచ్ మా యాక్టర్స్ అందరు ఇందులో మామూలుగా లేదు. పాడేరు వెళ్ళామండి. పాడేరులో బేసిక్గా ఎంత మంచిగా చూసుకున్నారంటే బేసిక్గా తిండి ప్రియుడిని నేను. ఫుడ్ బాగోపోతే అబ్బా అనుకుంటాను. ఆల్మోస్ట్ 8 to 10 days షూట్ చేసాం. మంచి భోజనం పెట్టి మంచి ప్రొడక్షన్. సీరియస్లీ సార్ చాలా బాగా చూసుకున్నారు. ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు ఆర్టిస్టులు అందరినీ. దానికైతే థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఇందులో ముఖ్యంగా కొట్టినా మాట్లాడదా ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా డిఓపి గారు సురేందర్ రెడ్డి గారు. ఆయన ఎక్స్పీరియన్స్ అంత లేదండి మా వయసు ఎవరిది. ఇందులో వర్క్ చేసిన ఏ ఆర్టిస్ట్ ఆయన ఎక్స్పీరియన్స్ ఏది లేదు. నేను చేస్తుండగా తెలిసింది. బికాస్ ఎందుకంటే ఈ యొక్క స్టార్ట్ స్టేజెస్లోనే అలాంటి డిఓపి గారితో వర్క్ చేయడం సీరియస్లీ మాకు చాలా అదృష్టం. చాలా నేర్చుకున్నాం ఆయన దగ్గర నుండి. అండ్ డిఓపి గారు డైరెక్టర్ గారు వాళ్ళిద్దరు కలయికలో ఇది ఇలా కాదు, ఓకే మనం చేసినా కూడా దీనికి కొంచెం బెటర్, ఒకవేళ ఎక్కువ చేసినా అదే అంత ఇజ్జాలు అంతా ఉండేవాళ్ళు. సీరియస్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా ఎంకరేజ్ చేసి ఐ మీన్ నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి సార్, నా డాన్స్ మీ అందరికీ తెలుసు ఓకేనా. నాతో కూడా డాన్స్ చేశారు కళాధర్ గారు సార్. థ్యాంక్ యూ సో మచ్. కాదయ్యా నా వల్ల కాదు, లేదు నీకెందుకు లేదంటాడు ఆయన. ఏడైతే నాకు నా వల్ల కాదు. కష్టపడి ఒక 2-3 స్టెప్పులు చూపించారు సార్. నైస్ స్టెప్ సార్, బాగున్నాయి. హీరో గారితో చేయించాను, పక్కకు కూర్చున్నాను. మన వల్ల మనం చేయాలి సార్. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. నేను డ్యాన్స్ చేస్తాను, నేను కళ్ళలో నాకు వచ్చింది ఒకటే పంపు 2 సార్లు అడ్డు కూడా పక్కకు పోతా. నాతో కూడా డ్యాన్స్ చేయించాడు ఆయన 2 సార్లు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫైట్ మా మాస్టర్ గారు లేరండి. బేసిక్గా నేను చూసి తాళ్ళు కట్టి లేపుతుంటే ఎట్లా లేపుతారో ఏందా అని నాకు కూడా తాళ్ళు కట్టారండి బాబు. ఈ శరీరానికి కూడా తాళ్ళు కట్టి పైకి లేపారంటే మామూలు విషయం కాదు. అండ్ ఇంకొకటి నేను ఇది డబ్బింగ్ చెప్పేటప్పుడు చూశాను. సీరియస్లీ నాకు ఫస్ట్ హాఫ్ అంతా చాలా హిలేటెడ్గా ఉంది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను, ఒక ఆడియన్గా చూసి ఎంజాయ్ చేశాను. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేవాడికి మొత్తం సస్పెన్స్లు ట్విస్టులు. నాకు స్టోరీ చెప్పినప్పుడు ఇది కాదు ఇది చేసినా నేనే ఎటు జరిగిందా ఇక్కడ అని అనుకునేంతగా తిప్పే స్క్రీన్ ప్లేలో. సీరియస్లీ బషీర్ గారు క్రియేటివ్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా ఆర్టిస్టులు వచ్చేది సమీర్ బ్రదరు చూడటానికి 6 feet మాట్లాడండి చూశారు ఇందాక. థ్యాంక్ యూ అండి. ఓకే అండి వెళ్ళిపోతారు కానీ కెమెరా పెడితే యాక్టింగ్ తప్ప నేను చేస్తానే ఉంటాడు. సమీర్ అన్న విష్ యూ గుడ్ లక్. ఇది మీకు మంచి సక్సెస్ రావాలి. ఇలాంటి కాంబినేషన్ మళ్ళీ చేయాలి మనం సీరియస్లీ. అండ్ నాకు ఈ కాంబినేషన్ కావాలండి. డైరెక్టర్ గారు, హీరో గారు అండ్ మా దాంట్లో మెయిన్ కాంబినేషన్ రవి గారు కావాలి. ఈయనుంటే నడిచింది బండి వచ్చి అటు తిరుగుతున్నా సార్ ఇప్పుడు చూసాను తిరుగుతూ ఉంటాడు. చాలా బాగా ఎంకరేజింగ్ చేశారు. థ్యాంక్ యూ అన్న రవన్న. అండ్ నెక్స్ట్ మా హీరోయిన్ ఏదో దగ్గరకు వచ్చి ఇచ్చుకున్నాను దూరం నుండి ఎందుకు కానీ ఇప్పుడు మగధీర సినిమా చేయి పెట్టంగా మ్యూజిక్ రావాలి మన అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఇంకా చెప్పాల్సిన డైరెక్షన్ టీమ్ అండి. అభిరామ్ కానీ ఉన్నాడా మా తమ్ముడు, ఓకే అది చూడు కొత్త పెళ్లి కొడుకు కుర్రాడు. అండ్ నెక్స్ట్ చేయించిన ప్రతి ఒక్కళ్ళు ఆమె యువరాజు అండ్ చాలా బాగా సపోర్ట్ చేశారు డైరెక్షన్ టీము. ఎందుకు చెప్తున్నానంటే అండి టీం అందరూ కొత్త, డైరెక్షన్ టీం కొత్త. ఇక్కడ లోకల్లో షూట్ చేయడం ఒక ఎత్తు అండి. ఒక ఐ మీన్ పాడేరు లాంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేని టైంలో కూడా మా అందరికీ వసతులు క్రియేట్ చేసి చాలా బాగా షూట్ చేశారు. దానికైతే చాలా బాగా ఇంప్రెస్ అయిపోయానండి. థ్యాంక్ యూ. అండ్ మా హీరోయిన్స్ మా పల్లవి పాప ఇప్పుడే చూశారు సాంగ్ నెక్స్ట్ లెవెల్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ ఒక లెక్క అయితే సాంగ్లో ఎక్స్ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మా సాహితీ గారు, అమ్మ సాహితీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కాంబినేషన్ కూడా మంచి సీన్లు ఉన్నాయి పాపతో, చాలా బాగా చేసింది. నెక్స్ట్ మన రమ్యకృష్ణ గారు. అండ్ రమ్యకృష్ణ గారిది ఇక్కడ ఎక్కడ ఉంది కదా ఇదే ఉండదు సినిమాలో మొత్తం వేరు, ఆ కథ వేరుంటుంది, మామూలుగా ఉండదు పాపదే. ఆ అమ్మాయి క్యారెక్టర్ సీరియస్లీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ క్లోజ్ చేసే ముందు ఆ డైరెక్షన్ టీం అన్న పైకి రండి అన్న మళ్ళీ రా మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
అండ్ ఇది టీజరే, నెక్స్ట్ ట్రైలర్ ఉంటాయి, నెక్స్ట్ సాంగ్స్ ఉంటాయి, చాలా ఇంకా ఈవెంట్లు ఉంటాయి, చాలా కబుర్లు కూడా మాట్లాడుకుందాం సినిమా గురించి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి సపోర్ట్ మీరు ఎప్పుడూ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.